మనుషులు నివసిస్తున్న ఈ భూమి మీద కేవలం ఒక్కరోజు కూడా నీళ్లు తాగకుండా బతకటం అనేది చాలా కష్టం. మరియు చాలా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వాటర్ అనేది అక్కడ ఉండదు. మరియు అక్కడ కొన్ని కోట్ల మంది ఆహారం మరియు నీటి అవసరత తీర్చడం అనేది చాలా కష్టం. మరియు ప్రపంచంలోనే ధనిక దేశమైన సౌదీ అరేబియా దగ్గర అండర్గ్రౌండ్లో కావాల్సినంత చమురు ఉంది. కాకపోతే అక్కడ బిల్డింగ్స్ ఉన్నా సరే కూడా అక్కడ వాళ్ళకి వాటర్ సప్లై అనేది లేదు. ప్రతి మనిషికి రోజుకి 6 లీటర్ల నీళ్లు అనేది తాగాల్సి ఉంటుంది. మరియు సౌదీ అరేబియా అండర్ గ్రౌండ్ మొత్తం నీటితో ఉండదు, మొత్తం క్రూడ్ ఆయిల్తో నిల్వలతో అక్కడ ఉంటుంది. మరియు సౌదీ అరేబియా వాటర్ అనేది ఎక్కడి నుంచి తెస్తుంది, మరియు దీనికి సొల్యూషన్గా ఆల్టర్నేట్గా సౌదీ అరేబియా ఇంకొకటి వెతికింది, అదే సముద్రపు నీరు. మరియు ఈ సముద్రపు నీరుని ఉపయోగించి వాళ్ళు తాగటానికి దాన్ని రిఫైన్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ సముద్రపు నీరు కలెక్ట్ చేయటం అనేది అంత ఈజీ అయితే కాదు. రెడ్ సీ దగ్గర నుంచి పైప్ లైన్ వేసుకుంటూ రావాలి. ఇది కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఈ పైప్ లైన్ అనేది వేయాల్సి ఉంటుంది. మరియు సౌదీ అరేబియా దేశంలో ప్రతిరోజు 40 డిగ్రీల ఎండ మాత్రమే ఉంటుంది. మరియు ఒకరోజు కూడా అక్కడ వర్షం అనేది పడదు. మరియు అక్కడ నివసించడం అనేది చాలా కష్టం. అయితే $3 మిలియన్ అనేవి కేవలం ఈ పైప్ లైన్ కోసమే ఖర్చు పెడతాం అయితే జరుగుతుంది. మరియు ఈ పైప్ లైన్ అనేది సాధారణంగా వేయటానికి అంతకంటే కుదరదు. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని తట్టుకునే విధంగా ఈ పైప్ లైన్ అయితే వేయాల్సి ఉంటుంది. మరియు ఈ పైప్ లైన్ వేసిన దాని తర్వాత వాటర్ అనేది ఫ్యాక్టరీలోకి వచ్చి స్టోర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది వాడటం అయితే జరుగుతుంది. మరియు ఈ పైప్ లైన్ కోసం ఎన్నో వేల మంది కార్మికులు పనిచేయటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా సౌదీ అరేబియా ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని వాటర్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా స్టోర్ చేసుకోవటం అయితే అవి చేస్తుంది. వాళ్ళ దగ్గర చీప్గా ఎంత ఆయిల్ ఉన్నా సరే కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే వాటర్ అనేది మనిషికి కావాల్సింది. కాబట్టి ఈ వాటర్ ఎడారి ప్రాంతంలో నీళ్లు అనేది అస్సలకి ఉండదు. కాబట్టి అక్కడ మనుషులు నివసించడానికి వాటర్ అనేది చాలా అవసరం. మరియు డెవలప్ అవుతున్న రోజుల ప్రకారంగా సౌదీ అరేబియాలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరియు లోపల నీటి ఉపయోగం అనేది చాలా ఎక్కువగా అవసరత అనేది ఉంటుంది. సౌదీ అరేబియాలో ఈ రోజు ఒకటికి కూడా వర్షం అనేది పడటం చాలా కష్టం. మరియు అది మొత్తం ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ ఎక్కువగా ఆయిల్ మరియు నీటి నిల్వలు మటుకు తక్కువగా ఉంటాయి. మరియు నీటి కింద మనం ఎంత తవ్వినా సరే కూడా అండర్ గ్రౌండ్లో వాటర్ అంటే అక్కడ దొరకదు. మరియు పెట్రోల్ మటుకు కావాల్సినంత విధంగా అక్కడ దొరుకుతుంది. మరియు గ్యాస్ నిల్వలు కూడా ఆ దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మరియు సౌదీ అరేబియా వాళ్ళు తాగటానికి మటుకు వాటర్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు కొన్ని $1 మిలియన్ అనేవి దీనిలో ఇన్వెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. మరియు పూర్వం వాళ్ళకి వర్షాలు అనేవి ఎక్కువగా పడేవి కాదు. మరియు దీని కారణంగా వాళ్ళు అండర్ గ్రౌండ్లో కొన్ని వెల్స్ దాని లోపల నీటిని అనేది వాళ్ళు స్టోర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరియు ఇప్పుడున్న ప్రకారం అండర్ గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా ఎండిపోయింది. కాబట్టి బావులు అనేవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి. మరియు దీన్ని దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా ప్రిన్స్ ఒక ఐడియాని ఆయన ముందు పెడతాం అయితే జరిగింది. ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది వాళ్ళు వాడి ఈ వాటర్ని క్లీనింగ్ అనేది చేసి మంచి పర్ఫెక్ట్ వాటర్ని వాళ్ళు రీజనరేట్ చేయాలనుకుంటున్నారు. అంటే రిఫైనరీ అనేది వీళ్ళు చేయాలనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు దీనికోసం కొన్ని $1 మిలియన్ అని ఇన్వెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది సౌదీ అరేబియా ఒక ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సిటిజన్స్ వాళ్ళు ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. మరియు సౌదీ అరేబియాకి ఎక్కువ మంది పనిచేయడానికి కూడా వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లార్జెస్ట్ పైప్ లైన్ అనేది వాళ్ళు ప్రొడక్షన్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ పైప్ లైన్స్ని తయారు చేయడానికి ఏకంగా ఒక ఫ్యాక్టరీని వాళ్ళు నిర్మించడం అయితే జరుగుతుంది. మరియు ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి ఉష్ణోగ్రతకి తీవ్రతకి మరియు ఈక్వల్గా సమానంగా ఎదుర్కొనే విధంగా ఈ పైపుల్ని తయారు చేయటం అయితే జరుగుతుంది. దీనికి ముఖ్యంగా హ్యూజ్ టనల్స్లో ఐరన్ అనేది వాళ్ళు తీసుకురావటం అయితే జరుగుతుంది. మరియు కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఈ వాటర్ పైప్ లైన్ అనేది వేయాల్సి ఉంటుంది. మరియు ఎక్కడైనా సరే కూడా డ్యామేజెస్ జరిగినా సరే కూడా చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అనేవి ఎప్పటికప్పుడు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది.
పైపులకు సంబంధించిన ఫ్యాక్టరీలు అనేవి సౌదీ అరేబియాలోనే నిర్మించడం అయితే జరిగింది. ముందుగా ఒక లార్జ్ షీట్లు అనేవి వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది. మరియు ఈ మెటల్ షీట్ మొత్తాన్ని బాగా హై డిగ్రీ టెంపరేచర్లో ఒక లావా స్థాయిలో హీట్ చేయటం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మెటల్ షీట్స్ అనేవి రెడీ అయినాయో అవన్నీ ప్రొడక్షన్ లైన్లోకి వస్తాయి. మరియు అక్కడి నుంచే మౌల్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బరువైన ఐరన్ ద్వారంగా ఒక పెద్ద సర్క్యులర్ మౌల్టింగ్ అనేది చేయటం అయితే జరుగుతుంది. ఇది ఏకంగా పైప్ ఒక బేస్మెంట్ అనేది తయారవటం అయితే జరుగుతుంది. మరియు ఈ పైప్ని మౌల్డింగ్ చేయటం కూడా చాలా కష్టతరమైంది. దీనికోసమే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వాడటం జరిగింది. 1.8 మీటర్స్ లోపల ఒక మనిషి నడుచుకుంటా వెళ్ళిపోయే హైట్ ఉన్నట్టుగా దీన్ని వెడల్పుగా మరియు దీన్ని నిర్మించడం అయితే జరుగుతుంది. మరియు ఈ పైప్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్కి కొన్ని నెలల వ్యవధి అనేది సమయం పడుతుంది. మరియు దీని మొత్తాన్ని పనిచేయడానికి లోపల కొన్ని వందల మంది కార్మికులు పనిచేయటం అయితే జరుగుతుంది. ఇది సౌదీ అరేబియా ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్. మరియు దీంతో పాటుగా సౌదీ అరేబియాకి ఓన్లీ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మరియు దీంతో పాటుగా క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ దగ్గర ట్రిలియన్స్లో డాలర్స్ మరియు డబ్బు అనేది వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద ఎంత డబ్బన్నా వాళ్ళు ఖర్చు పెడతానికి ముందుకొచ్చారు. కాబట్టి ఈ పైప్ లైన్స్ అనేవి ముందు రెడీ చేయటం అయితే జరుగుతుంది. ఇలాగా ప్రతి ఒక్క పైప్ లైన్ అనేది రెడీ చేసిన దాని తర్వాత కన్స్ట్రక్షన్ సైట్కి వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఇక్కడే ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. పైప్ అనేది కావాల్సినంత సెంటీమీటర్ వెడల్పు అనేది వచ్చిందా రాలేదా, పైపు ఒక డయామీటర్ మరియు దీంతో పాటుగా పైపు ఒక హైట్ అనేది ఈక్వల్గా మౌల్టింగ్ అయిందా లేదా అనేది ఇన్స్పెక్షన్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ ఇన్స్పెక్షన్ భాగంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేసిన దాని తర్వాత ఒకదాంతో ఇంకొక దాంతో అటాచ్ చేయటం అయితే జరుగుతుంది. ఇలాగా ప్లేట్స్, స్క్రూస్ అనేవి ఎక్కువగా వాడటం వల్ల ఐరన్ని అటాచ్ చేయటం అయితే జరుగుతుంది. ఇలాగా ఒక పెద్ద భారీ టనల్ అనేది వాళ్ళు తయారు చేయటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా అండర్ గ్రౌండ్ సముద్రంలోకి పైప్ లైన్స్ అయితే వీళ్ళు వేయటం అయితే జరుగుతుంది. వన్స్ పైప్ లైన్స్ అనేవి వేసిన దాని తర్వాత అవి ఫ్యాక్టరీ దాకా రావటం కోసం భారీ పరిమాణంతో ఉన్న జనరేటర్లు వాళ్ళు వాడటం అయితే జరుగుతుంది. మరియు దీని కారణంగా వాటర్ అనేది పంప్ చేయటం అయితే జరుగుతుంది. మరియు కొన్ని కిలోమీటర్ల ద్వారంగా ఈ పైప్ లైన్లో నుంచి వాటర్ అనేది ఫ్యాక్టరీలోకి ట్రాన్స్పోర్టేషన్ చేయటం అయితే జరుగుతుంది. ఈ వాటర్ ప్రాజెక్ట్ని కట్టడానికి ఈ రిఫైనరీ కోసం కొన్ని వందల మంది కార్మికులు దీనిలో పనిచేశారు. మరియు భూమి అండర్ గ్రౌండ్లో ఎక్కువగా బ్లాస్టింగ్లు అయితే చేయటం జరిగింది. మరియు ఇక్కడ టెంపరేచర్కి తగ్గట్టుగా అక్కడ ప్రజలు అందరూ ఉండేలాగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాట్లు అనేవి అక్కడ చేయటం అయితే జరిగింది. దాదాపు 10,000 మంది కార్మికులు దీనిలో పనిచేయటం అయితే జరిగింది. దీనిలో ఎక్కువగా ఇంజనీర్, సూపర్వైజర్స్ మరియు దీంతో పాటుగా లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఇన్వాల్వ్ అవటం అయితే జరిగింది. మరియు చాలా ఏళ్ళ శ్రమ అనేది దీని మీద పెడతాం అయితే జరిగింది. ఇది సౌదీ అరేబియా ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్ కావడంతో దీనికి జాగ్రత్తలు అనేవి మరియు ఇన్స్పెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు కింగ్ చాలా జాగ్రత్తగా తీసుకోవటం అయితే జరుగుతుంది. మరియు ఎప్పుడైతే ఈ పైప్ లైన్స్ అనేది సిద్ధమయ్యి వాటర్ అనేది పంపింగ్ స్టార్ట్ అయిందో ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరియు వాటర్ అనేది ఫ్యాక్టరీలోకి రావటం అయితే జరుగుతుంది. మరియు ఇక్కడే ఫ్యాక్టరీలో ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అనేవి ఉపయోగించడం అయితే జరుగుతుంది. మరియు వీటిలో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఉప్పు నీరు మరియు దీంతో పాటుగా సముద్రపు ఒక యానిమల్స్ కూడా దీని లోపల వచ్చేయటం అయితే జరుగుతుంది. కాబట్టి యానిమల్స్ని మరియు ఉప్పుని రెండు సపరేట్ చేయటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా లోపల వాటర్కి కావాల్సిన అనేక ఖనిజాలు అనేవి మనిషికి కావాల్సిన ప్రోటీన్ అనేది దీనిలో ఉండదు. మరియు దీని కారణంగా దీనికోసమే ఇంకొక టెక్నిక్ అనేది వీళ్ళు ఉపయోగించడం అయితే జరుగుతుంది. మరియు ఈ వాటర్ రీఫిల్లింగ్ టెక్నిక్ అనేది దాదాపు 10 నుంచి 15 సార్లు రీఫ్రెష్ అయితే చేయటం అయితే జరుగుతుంది. మరియు దీని కారణంగా కావాల్సిన సాల్ట్ అనేది వాటర్లో నుంచి తీసేయటం అయితే జరుగుతుంది. దీన్ని చాలా కష్టతరంగా చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ ప్రక్రియని రివర్స్ ఆస్మోసిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరియు ఈ ఆస్మోసిస్ టెక్నిక్ ప్రకారం వాటర్ అనేది ఎక్కువగా స్టోర్ చేయటం అయితే జరుగుతుంది పైప్ లైన్లో. మరియు దాని లోపల నుంచి ఎంతైతే ఉప్పు అనేది ఉంటుందో ఆ నీటి లోపల ఆ ఉప్పు అనేది మొత్తం తొలగటం అయితే జరుగుతుంది. ఇలాగా ఈ రివర్స్ ఆస్మోసిస్ ఉపయోగించి ఉప్పు అనేది ఎక్కువగా తొలగించడం అయితే జరుగుతుంది. మరియు ఈ ప్రక్రియ అనేది కొంత టైం అనేది తీసుకుంటుంది. మరియు ప్రతిరోజు కావాల్సిన సౌదీ అరేబియాకి నీరు అనేది ఇక్కడి నుంచే ప్రయాణించడం అయితే జరుగుతుంది. మరియు చాలా టైం టేకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటర్ని సేకరించడం అనేది చాలా కష్టతరం మరియు దాన్ని రిఫైన్ చేయడం కూడా చాలా కష్టం.
మీరు చూస్తున్న పిక్చర్లో వాటర్ అనేది ఎప్పుడైతే దీని లోపల నుంచి ప్రయాణించడం అనేది జరుగుతుందో హై ప్రెషర్ ద్వారంగా చిన్న చిన్న ఉప్పు ఖనిజాలు అనేవి ఆ లోపల స్టోర్ అవటం అయితే జరుగుతుంది మరియు ఆ పైప్ మొత్తం ఒక మెష్ ద్వారంగా వేయటం అయితే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే చిన్న చిన్న సాల్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ పైప్ లోపల ఇరుక్కుపోవటం అయితే జరుగుతుంది. కేవలం ఫ్రెష్ వాటర్ అనేది బయటకు వచ్చేయటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా మరియు 3 స్టేజ్లుగా ఈ వాటర్ అనేది సపరేషన్ అయితే చేస్తారు. మరియు ఫస్ట్ టైం ఫిల్లింగ్ అయిన దాని తర్వాత సెకండ్ స్టేజ్లో మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తారు. మరియు థర్డ్ స్టేజ్లో ఇంకా రీఫ్రెష్ చేయటం అయితే జరుగుతుంది. మీకు ముందే చెప్పాను, వాటర్ అనేది బయటకు వచ్చిన దాని తర్వాత దాన్ని తాగటానికి మనుషుడికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే వాటర్ లోపల ఉండే కార్బోహైడ్రేట్స్ అనేవి దాని లోపల ఉండవు మరియు వాటర్ ఖనిజాలు అనేవి దాని లోపల మంచివి కాదు. కాబట్టి దీనికోసమే ఇంకొక టెక్నిక్ అనేది యూజ్ చేశారు, అదే మినరల్స్ మిక్సింగ్. మరియు దీనిలో ఏం చేస్తారంటే బయటికి తీసిన వాటర్ మొత్తంతో మినరల్స్ అనేవి మిక్స్ చేయటం అయితే జరుగుతుంది. మరియు దీని కారణంగా మనిషికి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి ఆ వాటర్ ద్వారంగా అందటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాగా ఈ వాటర్ సప్లై చైన్ అనేది నడుస్తూ ఉంటుంది. మరియు ఇక్కడ నుంచి సౌదీ అరేబియా ప్రతి ఒక్క ఇంటికి వాటర్ అనేది వెళ్తాం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో చివరి దాకా చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్.